శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. దేవీ పురాణం వారాహిని వరాహ తల్లి, వరాహజనని, అలాగే కృతాంతతరు సంభవ, కృతాంతతరు నుండి ఉద్భవించింది. కృతాంతతరు అంటే మరణం వ్యక్తీకరించబడింది, మరియు ఇది వరాహ లక్షణం కావచ్చు లేదా మరణానికి దేవుడైన యమకు ప్రత్యక్ష సూచన కావచ్చు. గ్రంథంలో మరొక చోట ఆమెను వైవస్వతి అని పిలుస్తారు మరియు పుర్రెకప్పు నుండి త్రాగడంలో నిమగ్నమై ఉన్నట్లు వర్ణించబడింది. వైవస్వతి అనే పేరుకు వారాహి యమ యొక్క శక్తి అయిన యామితో స్పష్టంగా గుర్తించబడిందని పాల్ సిద్ధాంతీకరించాడు. ఇతను వివస్వాన్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా వారాహి ఒక దండను పట్టుకుని గేదెను నడుపుతాడు. ఈ రెండు యమ గుణాలు అన్ని మాత్రికలు దేవతల రూపాన్ని కలిగి ఉన్నాయని వర్ణించబడ్డాయి. అవి శక్తిగా ఉన్నాయి. సంస్కృత వర్ణమాలకు మాతృకల అనుబంధం సందర్భంలో వారాహి ప, ఫ, బ, భ, మ అనే హల్లుల ప వర్గాన్ని పరిపాలిస్తాడని చెప్పబడింది. లలితా సహస్రనామం దివ్యమాత యొక్క ఒక 1000 పేర్ల సమాహారం వారాహిని విసుకరన్ అనే రాక్షసిని నాశనం చేసిన వ్యక్తిగా పిలుస్తుంది. మరొక సందర్భంలో వారాహి పంచమిగా విశ్వం యొక్క పునరుత్పత్తికి కారణమైన 5వ బ్రహ్మ సదాశివ భార్యతో గుర్తించబడింది. ఇతర పంచబ్రహ్మలు 5 బ్రహ్మలు బ్రహ్మ, గోవింద, రుద్ర మరియు ఈశ్వర దేవతలు. వీరు వరుసగా సృష్టి, రక్షణ, విధ్వంసం మరియు విధ్వంసానికి బాధ్యత వహిస్తారు. ఇంకొక సందర్భంలో వారాహిని కైవల్యరూపిణి అని పిలుస్తారు. కైవల్య పదార్థాల నుండి ఆత్మ యొక్క నిర్లిప్తత లేదా తదుపరి బదిలీలు, ముక్తి యొక్క చివరి రూపం, మోక్షం. మాత్రికలు కూడా ఒక వ్యక్తి శరీరంలో ఉంటాయని నమ్ముతారు. వారాహి ఒక వ్యక్తి యొక్క నాభిలో నివసిస్తూ మణిపూర, స్వాధిష్టానం మరియు మూలాధార చక్రాలను పరిపాలించేదిగా వర్ణించబడింది. వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధ్రుమ వారాహి, చీకటి వారాహి మరియు ధూమావతి, చీకటి దేవత అని పిలుస్తారు. తంత్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తలు వారాహిని రహస్య వామమార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా ఆరాధిస్తారు. ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి: ద్రాక్షరసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం. ఈ పద్ధతులు గంగా ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో గమనించబడతాయి. ఇక్కడ వారాహికి రాత్రిపూట మాత్రమే పూజలు చేస్తారు. గుడి పగటిపూట మూసివేయబడుతుంది. శక్తలు వారాహిని లలితా త్రిపురసుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా దండనాయక లేదా దండనాద గా భావిస్తారు. శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని పరావిద్య, అతీంద్రియ జ్ఞానం స్థాయికి పెంచింది. దేవీ మహాత్మ్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించింది. వారాహి ఆరాధనకు మరియు ఆమె అనుగ్రహంతో సిద్ధులను పొందేందుకు 30 యంత్రాలు మరియు 30 మంత్రాలు సూచించబడ్డాయి. పండితుడు రాత్ ప్రకారం ఇది ఆమె శక్తిని సూచిస్తుంది. ఆమె ఐకానోగ్రఫీని వివరించే కొన్ని గ్రంథాలు ఆమెను సుప్రీం శక్తితో పోల్చాయి. 9వ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం ఒరిస్సాలోని కోణార్క్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరాసిలో ఉంది. ఇక్కడ వారాహి మతీస వారాహిగా ప్రతిష్ఠించబడి తాంత్రిక ఆచారాల ద్వారా పూజించబడుతుంది. వారణాసిలో వారాహిని పాతాళ భైరవిగా పూజిస్తారు. చెన్నైలో మైలాపూర్లో వారాహి దేవాలయం ఉండగా వేదంతన్నల్ దగ్గర పెద్ద దేవాలయం నిర్మించబడుతోంది. ఆషాఢ నవరాత్రి హిందూ మాసం ఆషాఢ, జూన్, జూలై తంజావూర్లోని బృహదీశ్వర దేవాలయం, ఒక శైవ దేవాలయం వద్ద వారాహి పుణ్యక్షేత్రంలో 9 రోజుల పండుగగా జరుపుకుంటారు. దేవతను ప్రతిరోజూ వివిధ రకాల అలంకారాలతో ఆభరణాలు అలంకరిస్తారు. పండుగల సమయంలో పౌర్ణమి రోజులను కూడా పవిత్రంగా భావిస్తారు. ఉతిరకోసమంగై వద్ద దేవత యొక్క పురాతన ఆలయం కూడా ఉంది. 8 వారాహి రూపాలతో అష్టవారాహి దేవాలయం విల్లుపురం సమీపంలోని సాలమేడులో ఉంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.